ఇప్పుడు ఒకటి పేయింగ్ బిల్లింగ్ ఎట్లాగో చెప్పాను, అట్లాగే ప్యాకేజ్ బిల్లింగ్ ఎలాగో చెప్పాను. సో ఇప్పుడు ఒకటి ఇన్సూరెన్స్ కానీ క్రెడిట్ కంపెనీస్ లైక్ స్టార్ హెల్త్, మామూలు జనరల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ కంపెనీస్ కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ బిల్లింగ్ కావచ్చు, లేదా క్రెడిట్ కంపెనీస్ బీడీఎల్ కానీ, తర్వాత సిజిహెచ్ఎస్ కేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రెడిట్ బిల్లింగ్ అనేది ఎట్లా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో లాగిన్ అయ్యాను. సో పేషెంట్ ఫ్రెష్గా వచ్చినాడు, క్రెడిట్ పేషెంట్ అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఫస్ట్ ఆ పేషెంట్ అడ్మిషన్ చేస్తాను డైరెక్ట్గా. క్రెడిట్ పేషెంట్ అయితే అడ్మిషన్ చేస్తాను డైరెక్ట్గా, అంటే రిజిస్ట్రేషన్ చేస్తాను ఫస్ట్. ఫ్రెష్ పేషెంట్ అనుకుందాం. ఫ్రెష్ పేషెంట్ అన్నప్పుడు నేను రిజిస్ట్రేషన్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు మిస్టర్ లాస్ట్ నేమ్ జీ, 50 years, సన్ ఆఫ్ షైడీ, హెచ్ఓడి, తెలంగాణ స్టేట్, ఇండియా, మొబైల్ నెంబర్. సో సేవ్ కొట్టంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు కొట్టేస్తే డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. క్రెడిట్ కంపెనీ అయితే క్రెడిట్ కంపెనీ తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. ఇన్సూరెన్స్ ఇక్కడ పేయింగ్ అంటే డబ్బులు కట్టేస్తున్నాను. క్రెడిట్ కంపెనీ అంటే లైక్ సిజిహెచ్ఎస్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ కంపెనీ ఆరోగ్యశ్రీ, సిజిహెచ్ఎస్ అని వస్తుంది. అదే ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయండి. సో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను నేను. ఓరియంటల్ తీసుకున్నాను. టీబీఏ ఏమైనా ఉందంటే తీసుకోవచ్చు, లేదంటే అదే సేమ్ ఓరియంటలే తీసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ వచ్చేసి రవితేజ, సెకండరీ డాక్టర్ కోసం పెడతారు. ఐసీయూ అడ్మిషన్, ఐసీయూ బెడ్ వచ్చేసి 5, అటెండెంట్ నేము, నెంబరు, సేవ్. సో పేషెంట్ని నేను అడ్మిషన్ చేశాను. అడ్మిషన్ కార్డు ప్రింట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ పేషెంట్ని మీరు డిశ్చార్జ్ బిల్లో చూస్తే, మీరు ఇక్కడ సెర్చ్ చేయగానే పేషెంట్ని ఇక్కడ తెలుస్తుంది మీకు. ఇది పేయర్ డీటెయిల్స్ అంటే అవే ఏంటివి, కంపెనీస్ అనమాట. పేయింగ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నేను ఓరియంటల్ అడ్మిషన్ చేశాను. ఇది ఓరియంటల్ పేషెంట్. ఓరియంటల్ కొడితే ఇక్కడ ఏంటి అంటే మన దాంట్లో పేషెంట్ క్రెడిట్ కంపెనీ అయినా ఇన్సూరెన్స్ అయినా యాజ్ పర్ టారిఫ్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఆ బెడ్ రెంట్స్ వాళ్ళ ఏదైతే టైప్ ఎంఓఈ ఉంటుందో ఆ ఎంఓఈ ప్రకారం వస్తుంది. మాకు ఎక్సెల్ కానీ టారిఫ్ అని ఇస్తే మేము అప్లోడ్ చేసి పెట్టేస్తాము. ఆ అప్లోడ్ చేసినప్పుడు మీరు అడ్మిషన్ చేస్తున్నారు కదా, అడ్మిషన్ చేసి కంపెనీ తీసుకుంటున్నారు కదా పేయింగ్ ఇన్సూరెన్స్ అనేది, అప్పుడు తీసుకున్నప్పుడు దాని ప్రకారమే ఆ టారిఫ్స్ అనేవి ఆటోమేటిక్గా పడిపోతుంది. మాన్యువల్గా చేసేది ఉండదు. ఇప్పుడు ఈ మాన్యువల్గా ఏంటంటే మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్లలో ఏంటంటే బెడ్ రెంట్స్ కానీ ఇవి టారిఫ్లు కానీ ఏ కంపెనీకి అగ్నెస్ట్ ఆ కంపెనీకి టారిఫ్లు అనేది మాన్యువల్గా వేస్తుంటారు. బెడ్ రెంట్ ఈ కంపెనీకి అది ఇంత వేయాలి, ఆ కంపెనీకి అది ఇంత వేయాలి వేసాలి. అదేం లేదు. మన దాంట్లో ఒకసారి ఫిక్స్ చేసి పెట్టేస్తే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టారిఫ్ అనేది అప్లికేబుల్ అయిపోతుంది. ఐదర్ బెడ్ రెంట్స్ కావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు. అందుకే నేను చెప్పాను ఇక్కడ టారిఫ్. ఎప్పుడైతే మనం ఇన్కేస్ సర్వీసెస్కి వెళ్ళారనుకోండి, మీరు సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఇది ఎడిట్ కొడుతున్నాను చూడండి. ఎడిట్ కొట్టినప్పుడు మనం ఇక్కడ పేయింగ్ టారిఫ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్, స్టార్ ఉంది. పేయింగ్ కొట్టి దీనికి కొట్టి దేనికైనా పెట్టచ్చు. మీరు ఎక్సెల్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా టారిఫ్ అగనెస్ట్గా వస్తుంది. సో కాబట్టి సో బెడ్ రెంట్స్ కూడా యాజ్ పర్ టారిఫే వచ్చేస్తుంది అనమాట. సో బిల్లింగ్లో వెళ్ళి మీరు చూస్తే ఆ పేషెంట్ని మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఏ కంపెనీ ఏంటి అనేది. ఇక్కడ సో ఇక్కడ తెలిసిపోతుంది మీకు కంపెనీ నేమ్ ఓరియంటల్. సో ఈ పేషెంట్కి సరే ఇన్సూరెన్స్లో చేశారు, ఇన్సూరెన్స్లో చేసిన తర్వాత వాళ్ళకి లేదు రావట్లేదు అది ఇది అనుకున్నా అని తర్వాత మార్చుకోవచ్చు. చేంజ్ పేర్ అని ఉంటుంది ఇక్కడ సింపుల్. దీంట్లో మన దాంట్లో చేంజ్ పేర్ ఏంటంటే మీరు ఫస్ట్ పేయింగ్లో చేసిన తర్వాత ఇన్సూరెన్స్కి మార్చవచ్చు, లేదైతే ఇన్సూరెన్స్లో చేసిన తర్వాత పేయింగ్ కన్నా మార్చవచ్చు. మీ ఇష్టం ఉన్న ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్లో చేశాను ఈ పేషెంట్, పేయింగ్కి మార్చుకున్నాను, మార్చుకోవచ్చు.
అంతే. సింపుల్ పేయింగ్ అంటే ఏముండవు, చేంజ్ పేయర్ కొట్టంగానే ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇప్పుడు కంపెనీ ఇట్లా ఏం లేదు, అంత పేయింగ్ కింద మార్చిపోయింది. 300 రూపీస్ పడిపోయింది, పేయింగ్ కింద పడింది. ఒకవేళ మీరు మర్చిపోయి వేరే కంపెనీ పెట్టాలన్నా కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ పేషెంట్. ఇక్కడ ఏమైంది, ఇంతకుముందు ఓరియంటల్ ఉన్నది, ఇప్పుడు పేయింగ్ అయింది. సో అట్లాగే ఇప్పుడు నేను వేరే ఇన్సూరెన్స్ మార్చాలనుకుంటున్నా అంటే మార్చొచ్చు ఇక్కడ కూడా, ప్రాబ్లం లేదు. సో చేంజ్ పేయర్లో ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్కి మారుతుంది. స్టార్ హెల్త్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఎప్పుడైతే మీరు మార్చుతున్నారో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి జనరల్ వస్తుందా, ప్రైవేట్ రూమ్స్, సెమీ ప్రైవేట్. ప్రైవేట్ రూమ్స్ అంటే సింగిల్ రూమ్స్, ఏసీ రూమ్స్ అవి వస్తాయి. సెమీ ప్రైవేట్ అంటే షేరింగ్ రూమ్స్, జనరల్ వార్డ్ అంటే జనరల్ వార్డ్ వస్తుంది అనమాట. సో చేంజ్ చేశాను నేను ఇప్పుడు మళ్ళీ. సో స్టార్ హెల్త్ కింద అయిపోయింది. ఈ మార్చినప్పుడు ఏమైందంటే ఈ పేరు ఏదైతే టారిఫ్ ఉంటుందో యాజ్ పర్ టారిఫ్ అప్లికబిలిటీ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టార్ హెల్త్ ఉంది కాబట్టి నేను ఈ పేషెంట్కి ఇన్వెస్టిగేషన్స్ కానీ అది కానీ మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేయడం అనేది ఏముండదు. పేషెంట్ సెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు. పేషెంట్ సెర్చ్ చేసుకొని స్టార్ హెల్త్ పేషెంట్ సెర్చ్ చేశాను, చేసేసి ఇన్వెస్టిగేషన్ని పోస్ట్ చేస్తున్నాను. సింపుల్. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇక్కడ ఇన్సూరెన్స్ కాబట్టి, క్రెడిట్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ అనేది ఏమి రాలేదు, అవసరం లేదు కాబట్టి, కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ చేస్తే సేవ్ కొట్టంగానే మీకు సేవ్ అయిపోయి బిల్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. యాడ్ అయిపోయింది. సేమ్ ఫార్మసీ కూడా అంతే, సేమ్ థింగ్. ఫార్మసీ కూడా ఇలాగనే పోస్ట్ చేస్తారు. పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ క్రెడిట్ అని వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బిల్ అయిపోతుంది. అట్లాగే సర్వీసెస్ అయినా సరే, మీరు నెక్స్ట్ ఏవైనా సరే ఇక్కడ సర్వీసెస్ పోస్టింగ్ కావచ్చు. ఈ సర్వీసెస్ పోస్టింగ్ కూడా సేమ్ అట్లాగే. ఏమైనా సర్వీస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ వచ్చేసి మీరు వెంటిలేటర్ ఛార్జెస్ వేయాలనుకుంటున్నారు, ఒక 5,000 వేసుకోవచ్చు. వేసుకొని సేవ్ పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్మసీ చేయాలనుకుంటున్నారు, ఫార్మసీ కూడా చేయవచ్చు. ఫార్మసీ కూడా చేస్తాను నేను ఇదే పేషెంట్. ఫార్మసీ సేల్స్ పేషెంట్ సెలెక్ట్ చేసుకొని స్టోర్స్ పేషెంట్ వచ్చేసరికి పేషెంట్ తర్వాత సేవ్ చేస్తున్నాను. వీళ్ళకి అమౌంట్ అనేది కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏమీ రాదనమాట, ఎందుకంటే క్రెడిట్ అమౌంట్ అన్ని పడిపోతుంది ఇక్కడ. సేవ్ అయింది. సో అట్లాగే మీకు ఇంకా చూపిస్తాను నేను. ఇప్పుడు ఏదైతే బిల్లింగ్ చేస్తారో, అడ్వాన్సెస్ తీసుకుంటారో అన్నీ కూడా మీకు మీరు రిపోర్ట్స్లో చూసుకోవాలి. రిపోర్ట్స్లో స్క్రోల్ రిపోర్ట్లో తెలుస్తుంది మీకు. స్క్రోల్ రిపోర్ట్ ఓపెన్ చేశారంటే మీరు ఈరోజు ఎంత కలెక్ట్ చేశారు ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మీ క్రెడిట్ అమౌంట్ అనేది మాత్రం ఇన్సూరెన్స్ కేసెస్, ఆరోగ్యశ్రీ కేసులు అవన్నీ మాత్రం అక్కడ పడతాయి. మిగతా అమౌంట్ మీరు కలెక్ట్ చేసిన క్యాష్, యూపీఐ, డ్యూస్ ఉంటే డ్యూస్, ఇది టోటల్ బిల్లబుల్ అమౌంట్. ఇది సబ్మిట్ చేయాలి, మీరు సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి బిల్డింగ్లోకి వెళ్ళి బిల్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్ స్టార్ హెల్త్ పేషెంట్ యాజ్ పర్ టారిఫ్ అనేది బిల్ వచ్చేస్తుంది. 6,583 వచ్చింది. డీటెయిల్ బిల్ చూసుకోవచ్చు. డీటెయిల్ బిల్లో మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి అనేది. మీకు కాస్ట్ చూడొచ్చు మీరు ఏంటి అని. చూడొచ్చు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంది, చూడొచ్చు. సో ఇది బిల్లబుల్ అమౌంట్, ఏమేమి బిల్స్ అయినాయి అనేది
బ్యాలెన్స్ అమౌంట్ తెలిసిపోతుంది అంతే. సో ఇది ఇన్సూరెన్స్ కానీ అడ్మిషన్ బిల్లింగ్ చేయాల్సింది. దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఇంకా. ఇది ఒక బిల్లింగ్ అయిపోయి డిశ్చార్జ్, మీరు ఇక్కడ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిల్లింగ్ అయిపోయింది, ఆయనకు అప్రూవల్ పెడతాడు, వచ్చింది క్రెడిట్ అమౌంట్ వచ్చిందంటే ఆ క్రెడిట్ అమౌంట్ ఈయన 6,583 పెట్టిండు, అప్రూవల్ వచ్చిన అమౌంట్ వచ్చేసి 6,000 వచ్చిందంటే ఆ 6,000 ఇక్కడ వేస్తాడు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ 583 చేసింది, మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 6,590 6 వచ్చింది. 583 బ్యాలెన్స్ ఏదైతే ఉందో 583, ఈ 583ని పేమెంట్ కింద తీసుకోవచ్చు, లేదంటే కన్సెషన్ అన్న డ్యూ అన్న పెట్టవచ్చు. 583 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 583 వెళ్ళి అడ్వాన్స్ కొట్టించుకుని ఎంతో అమౌంట్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళేసి సింపుల్గా మీరు పేమెంట్స్కి వెళ్ళేసి పేమెంట్స్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ సెలెక్ట్ చేసుకొని ఫర్ 583 ఎందుకంటే అప్రూవల్ అమౌంట్ మీకు 6,000 వచ్చింది, కానీ ఇక్కడ ఉన్నది అది కాబట్టి క్యాష్లో సేవ్ చేశాను. మిగతా బిల్లింగ్ దగ్గరకు వచ్చేసి నేను ఏం చేశాను, మళ్ళీ పేషెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. పేషెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ పేషెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 6,000 వచ్చింది కాబట్టి నాకు క్రెడిట్ అమౌంట్ 6,000 అప్రూవల్ వచ్చింది, ఆ 6,000 క్లోజ్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏం లేదు, 0 అయింది. చూడండి, ఇవి డిశ్చార్జ్ డేట్ టైం అదే పెట్టుకొని రిలీవ్ పెట్టేసి వచ్చేసి రీమార్క్స్ ఏమంటే కొట్టేసి డిశ్చార్జ్ బిల్ కొట్టేస్తే పేషెంట్ డిశ్చార్జ్డ్. ఇది జరిగేది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ క్రెడిట్ అమౌంట్కి దానికి మీకు బిల్లింగ్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. నెక్స్ట్ అంతా సో అకౌంట్ సైడ్ నుంచి ఈ 6,000కి బైఫర్కేషన్ వచ్చిన దానికి ఎంట్రీస్ అవన్నీ కూడా దీంట్లోనే రిపోర్ట్స్ పరంగా చేస్తారు. సో ఆ రిపోర్ట్స్ అనేది చూసి వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఇన్సూరెన్స్ కానీ క్రెడిట్ బిల్లింగ్ కానీ మీరు చేయాల్సింది. థ్యాంక్ యూ.